ప్రేక్షకులకు స్వాగతం. మనం 2024 సంవత్సరంలో ఉన్నటువంటి జూన్ నెలలో ఉన్న గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసంలో అంటే జూన్ నెలలో ఉన్నటువంటి ఫలితాంశాల గురించి చెప్పుకుందాం. ముందుగా ఈ కర్కాటక రాశి వారికి ఈ చేసేటటువంటి అన్ని రకాలైనటువంటి పనులలో లాభదాయకంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు అవసరం. ఎందుకు అంటే వీళ్ళకి ఈ రాశి వారికి కర్కాటక రాశి వారికి అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి అష్టమ శని అంటూ ఉంటాం. అయినప్పటికీ కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి అంటే సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి అంతగా విపరీతమైనటువంటి ఇబ్బందులు పెట్టకపోయినప్పటికీ కూడా కొంత ప్రభావం ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి పూర్వపుణ్యానికి సంబంధించి ఏదైనా పని చేయాలన్నప్పుడు పూర్వపుణ్యం ఉంటే తత్ఫలితంగా మనం అనేక రకాల ఫలితాలు పొందుతూ ఉంటాం. అది కాస్త వీక్గా ఉంది కాబట్టి వీళ్ళు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా చేయవలసినటువంటి శ్రమ కంటే కొంచెం అధికంగా శ్రమ చేయడం ద్వారా వీళ్ళు సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఈ మాసం అంతా కూడా కాస్త శ్రమతో కూడుకున్నటువంటి స్థితి అన్నమాట. అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి అనేక రకాలైనటువంటి లాభదాయకమైనటువంటి అవకాశాలు ఈ మాసంలో 15వ తేదీ వరకు కూడా చాలా అత్యంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి, మంచి చక్కటి సుఖభోగాలు, విశేషమైనటువంటి లాభాలన్నీ కూడా వీళ్ళు పొందేటటువంటి అవకాశం. ప్రధానంగా ఈ కర్కాటక రాశి వారు భూగృహ సంబంధమైనటువంటి అంటే ఏదైనా భూమి మీద కానీ ఇంటి మీద కానీ పెట్టుబడి పెట్టడం వల్ల మంచి లాభాన్ని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా వీళ్ళు ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా మంచి అనుకూలమైనటువంటి స్థితి కలుగుతుంది. కాకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి మాత్రం కాస్త అననుకూలమైనటువంటి స్థితి నెలంతా కూడా కొంత కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే వృత్తి స్థానంలో, ఉద్యోగ స్థానంలో, వ్యాపార స్థానంలో కుజుడు వేధస్థానంలో ఉన్నటువంటి స్థితి అన్నమాట. అయినప్పటికీ కూడా కుజుడు స్వక్షేత్రంలో ఉండడం ద్వారా ఈ ఇబ్బందులు సహజంగా అది స్వక్షేత్రం కాకుండా ఉంటే వేరే రాశిలో కుజుడు ఉండి అది దశమస్థానం అయ్యి ఉంటే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగాల విషయాలలో. కాకపోతే ఇప్పుడున్నటువంటి స్థితిలో అంత ప్రభావం కాకుండా కొంత ప్రభావం అయితే చూపిస్తుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు చేసేటటువంటి అన్ని రకాలైనటువంటి పనులు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే ఒకటే ఒక మార్గం ఉంది. అది సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధనలు. మనకు దగ్గరలో ఏదైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక ప్రతి మంగళవారం ఈ నెలంతా కూడా ప్రతి మంగళవారం ఆలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి అర్చనలు, ఒకవేళ అవకాశం ఉంటే అభిషేకాలు ఇవన్నీ చేయడం ద్వారా దర్శనాలు, ఒకవేళ ఇవన్నీ చేసేటటువంటి సమయం లేనప్పుడు కేవలం దర్శనం చేసుకునే అవకాశం కూడా లేనప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలైనా సరే పారాయణ చేయడం కానీ వినడం కానీ చేస్తే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం. ఈ రకంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా వాస్తవానికి చెప్పాలి అంటే ప్రధానమైన గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కటి స్థానంలో ఉన్నాయి, అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాయి, మంచి ఫలితాలు పొందుతారు. కాకపోతే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైనటువంటి అవకాశాలు కూడా విద్యార్థులు పొందేటటువంటి పరిస్థితి. ఈ రకంగా భూగృహ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, వృత్తి విషయంలో కానివ్వండి, ఇంకా చెప్పాలి అంటే అన్ని రకాలైనటువంటి లాభాలకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, సుఖభోగాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి అంత అనుకూలమైనటువంటి స్థితి. కాకపోతే 15వ తేదీ తర్వాత నుంచి కొన్ని గ్రహాల యొక్క మార్పులు ఉండడం వల్ల అంత విశేషమైనటువంటి ఫలితాలు పొందకపోయినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి స్థితి ఈ మాసం అంతా కూడా. కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఇబ్బందుల నుంచి అధిగమించాలి అంటే ప్రధానంగా వీళ్ళు
ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం, అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు, ఆంజనేయ స్వామికి సంబంధించిన దర్శనాలు, శనివారం ఆంజనేయ స్వామికి, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధనలు దర్శనాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా జీవనాన్ని గడుపుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.